ఈ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కొందరికి పెయిన్ లేకుండా ఉట్టిగా ఆయాసం లాగానే వస్తుంది. వాళ్ళు ఆయాసపడుతుంటారు. ఆయాసం అనేది కూడా దాన్ని ఈ యాంజైనా ఈక్వలెంట్ అంటామనమాట. అది కూడా హార్ట్ అటాక్ పెయిన్‌తో సమానం కొందరికి. అట్లాగే కొందరికి ఎక్కువ చెమటలు రావడము, కొందరు కళ్ళు తిరిగి మైకం వచ్చి పడిపోతుంటారు కొందరు. అలాగే ఈ ఛాతీ నొప్పి అనేది కొందరికి గొంతులో వస్తుంది. ఈ గొంతు పైదాకా వస్తుందనమాట. సో, కొందరికి మెడ వెనుక భాగంలో వస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా రేర్ ఏటిపికల్ ప్రెజెంటేషన్స్ అంటాము. ఈ ఛాతీ వెనుక భాగంలో 2 గోడల సందులో ఒక్కోసారి వస్తుంటుంది. అయితే ఈ ఛాతీ నొప్పి, ఈ గుండెపోటు నొప్పి అనేది కేవలం ఛాతీకే పరిమితం కాదండి. ఇది ఛాతీ కింది భాగంలో కూడా పొట్ట పైభాగంలో గానీ, అంటే ఛాతీ కింద అప్పర్ అబ్డమెన్ అంటారు. పొట్ట పైభాగం గానీ, రైట్ సైడ్ గాల్ బ్లాడర్ ఉండే ప్రాంతంలో గానీ, సో ఇలాంటి ప్రదేశాల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నొప్పి ఎక్కువొచ్చినప్పుడు వాంతులు కావడము, సో కడుపులో మంటలాగా రావడము, సో ఇలాంటి సింప్టమ్స్ కూడా ఉండడం వల్ల చాలామంది ఇదేదో గ్యాస్ట్రిక్ అని, ఏదో గ్యాస్ ట్రబుల్ అని, ఏదో ఇండైజెషన్ వల్ల వచ్చిందని, ఏదో ఫుడ్ పడలేదని, ఇట్లాంటి సింప్టమ్స్ అనుకొని కొంచెం అశ్రద్ధ చేస్తుంటారు. సో ఈ ఛాతీ నొప్పి అనేది దానికి ఏరియా అనేది, గుండెపోటు నొప్పి అనేది ఏరియా అనేది కేవలం ఛాతీకే పరిమితం కాదు. సో పొట్ట పై భాగంలో రావచ్చు, పొట్ట కుడి భాగంలో రావచ్చు, ఛాతీ వెనుక భాగంలో రావచ్చు.